హలో ఎవ్రీవన్. హలో. ఈరోజు మా బుజ్జి పుట్టినరోజు. తనకి సర్ప్రైజ్గా ఒక చిన్న హోటల్కి వెళ్తున్నాం. సో మీకు అప్లోడ్ చేస్తాను ఫుడ్ అవన్నీ కూడా. తనకి ఇంకా చెప్పలేదు ఏదన్నది. హేమి ప్రశాంత్కి అప్రశాంతత ఎవరంటే నేనే. కాముగా ఉంది. పీస్ ఆఫ్ మైండ్. ఐఎమ్ నాట్ ద పీస్ ఆఫ్ మైండ్. ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. నమ్ముజ్యం తీసుకొని వెళ్ళి మంచిగా భోజనం చేసి వద్దాం. ఏ ప్లేస్కి తీసుకెళ్తానది కూడా తనకు తెలియదు. బట్ సర్ప్రైజ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఆమెను ఎప్పుడు నేను డిటెక్టివ్ అంటాను. ఏదైనా కానీ తెలిసిపోతుంది ఏమంట. మనకేమో సీక్రెట్లు చెప్పడం ఉంచుకోవడం తెలియదు. సో చూద్దాం గమనిస్తుంది. అమ్మా ఏమైనా నీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడికి తినడానికి అంటే ఏదో హోటల్కి వెళ్తున్నా అని నీ ఉద్దేశం? రెస్టారెంట్. చెప్పది ఎంత రిజర్వ్ కూడా చేసామంటే టేబుల్ ఐ కెన్ సీ దట్ మనీకి హోల్ పెట్టేరే రెస్టారెంట్ అని. అదే పెద్ద ప్లేట్ పెట్టి అందులో చిన్నగా పెట్టి డెకరేట్ చేస్తారు అలాంటివేనా? దట్ పాష్ రెస్టారెంట్స్. ఫుడ్ బాగోకపోతే ప్లేట్ వేసి కొడతా అవ్వదు. సరే చూద్దాం. అంటే తనకి ఏమి ఐడియా లేదు, వెయిగ్గా ఉంది. బట్ నేను కూడా ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు. ఏమో ఎలా వస్తుంది ఏంటో కానీ. బట్ చూడాలి. నాకైతే నమ్మకం ఉంది సంథింగ్ మంచిగా అని. మా ఒక క్వశ్చన్ అడగొచ్చా? మామూలుగా నీ పుట్టినరోజుల్లో బాగా మెమరబుల్గా ఉన్న పుట్టినరోజు ఏదన్నా నీకు గుర్తుందా? మాకేమైనా చెప్పగలవా? Last year birthday was very memorable, traumatic. లాస్ట్ ఇయర్ ఏమైంది? లాస్ట్ ఇయర్ ఏమైందంటే సార్ గారు నన్ను షాపింగ్ చేసుకుంటానంటే షాపింగ్ చేసుకుంటే తిరుగుతూనే ఉన్నాం. రోజంతా అయిపోయింది అండ్ నాకేమి ఇవ్వలేదు, ఏమీ జరగలేదు. ఇట్స్ లైక్ ఎ నార్మల్ ఎవ్రీ సింగిల్ డే. దట్స్ అ వెరీ మెమరబుల్ బర్త్డే ఫర్ మై. మెమరబుల్ బర్త్డే అంటే నువ్వు బాగా ఎప్పటికీ మర్చిపోయింది మంచి మర్చిపోయింది కాదు కానీ నీ క్వశ్చన్ మారుస్తాను. నీకు బాగా ఇష్టమైన నచ్చిన పుట్టినరోజు ఏంటిది? అది 2023 వరకు నేను ఎవ్రీ బర్త్డే చాలా బాగా చేసుకున్నాను. చేసుకోవడం కాదు, మా పేరెంట్స్ చాలా బాగా చేశారు. మా డాడీ నా బర్త్డే రోజు ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఒకరోజు ముందే పిలిచి ఆ రోజు బిర్యానీలు, ఫుడ్ అన్నీ వండించి మంచి కేక్ కటింగ్, ఫొటోస్ అన్నీ అదేదో పెద్ద సంక్రాంతి పండగలా జరిగేది. బట్ ఇక్కడికి వచ్చాక ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైంది. సో ఐ లైక్ అండ్ ఐ మిస్ ఇట్. ఎస్, ఐ మిస్ ఇట్. బ్యాక్ హోమ్ లైక్ దూరంగా ఉన్నప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎస్, మేము గోదావరి వాళ్ళం, వీళ్ళు గుంటూరు వాళ్ళు. మాకు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం లేకపోతే ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవడం మాకు రాదు, లేవు, ఎప్పుడు లేవు కూడా. సో వచ్చిన తర్వాత పుట్టినరోజులు చేయాలి, ఇది చేయాలంటే మాకేమో తెలీదు. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నేర్పించలేదు. మా పేరెంట్స్ దగ్గర కూడా మేము ఎప్పుడు చేసుకోలేదు. సో కొత్త పుట్టినరోజులు చేయటము, కేకులు తెచ్చుకోవడము, నైట్ 12కి 12 o'clockకి లేపి బర్త్డే విష్ చేయడము, అవన్నీ కొత్త నేర్చుకుంటున్నాను. బట్ అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. సో కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో బాగుంది. ఇప్పుడు నైట్ 12 o'clock లేసి కేక్ కట్ చేయడము, తర్వాత మంచిగా క్యాండిల్ లైట్ చేయడము, ఏదైనా మంచిగా విష్ కోరుకోవడము. ఏమో జీవితంలో వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. అదే అంటారు కదా, జీవిత పార్ట్నర్ వచ్చేసి ఒక కొత్త చాప్టర్ని మనకి రాస్తానే. సో అలాగా
చాలా బాగుంది. వెరీ హార్డ్ వే. నేనా నువ్వా? నేను ఆడవేనా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలియదు కదా ఇవన్నీ. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాము. మరి హాస్టల్లో పెట్టినప్పుడు కేకులు ఉండవు, పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు. ఎప్పుడు చదువుకోవడము, పుస్తకాలతో ఉంటాము, అవే ఆడుకోవడం, అవే. ఇప్పుడు అవన్నీ ఎందుకు అందులో చెప్పడం? చెప్పాలి కదా, తెలియాలి. లెట్ దెమ్ నో అంకుల్. నో, మా ఆవిడ జోకేసింది. మార్కెట్ కార్లో వెళ్తా ఉన్నప్పుడు అటు పక్కన మంచిగా ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుందన్నమాట. అయితే ఏమో చూసి, ఇలాంటి ఆటికి మనం ఇప్పుడు వస్తే బాగుండు, చక్కగా ఆ ఫామ్లో ఉన్న పండించిన కూరగాయలు, ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు. మనం ఏమో ఏం కొనుక్కోము. సాటర్డే సండే వచ్చేదాన్ని చాలు పనికి పోతాం. కూలి పనిలాగా, కూలోళ్ళలాగా. పొద్దుగాల లేస్తాం, క్యారేజ్ కట్టుకుంటాం, పనికి పోతాం. బ్యాగ్ వేసుకొని, అన్నం పెట్టేసుకొని, ఎప్పుడో పొద్దున్న లేదు, ఒక పప్పం లేదు, ఒక శనివారం లేదు, ఒక ఆదివారం లేదు, ఆదివారం లేదు. వెళ్ళి ఇప్పుడు పొద్దున 7ంటికి వెళ్ళి సాయంత్రం ఎప్పుడు 8ంటికి చికెన్ పడిన తర్వాత వస్తున్నాం బయటికి. వెళ్ళగానే హలో మిస్టర్ జోన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ యూనిస్ లుకింగ్ ఆఫ్టర్ యూ. Hello, Mr. Cage. How are you? Good morning. Nice to see you. వాళ్ళు సర్కాస్టిక్గా జోక్స్ ఇస్తారు, బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ యా హలో యా. మళ్ళీ హలో మై డియర్ లవ్లీ, హౌ ఆర్ యూ డూయింగ్? ఓకే లవ్, థ్యాంక్ యూ సో మచ్ లవ్ అంటూ ఉంటారు వాళ్ళు. మాటల్లోనే లవ్ అంతా మాటలోనే. నిజంగా లవ్ అంటారని అని కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం వస్తుంది. సమ్ టైమ్స్ వీడియోస్లో అమ్మాయిలు ద ఫెమినిన్ అర్జ్ టు గో టు బ్రిటన్ అండ్ గెట్ టు బి కాల్డ్ బై ఎ బ్రిటిష్ మ్యాన్ బై లవ్, ఇలాంటి అన్నప్పుడు నాకు చాలా జోక్గా అనిపిస్తుంది. I don't know what she's talking about. ఏదో కాంటెంట్ కోసం. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి, హలో కృష్ణ, హౌ ఆర్ యూ, నైస్ టు మీట్ యూ, యూకే లవ్, ఐ ఓకే అనే వాళ్ళు. ఏంటి నన్ను లవ్ అని లవ్ అంటున్నారు? లవ్ అంటే ప్రేమ కదా, లవ్ అంటున్నారు ఏంటి? నన్ను నిజమేనా అనుకుంటే పక్కన ఉండండి, ఎవరి బాబు నువ్వు టెన్షన్ పడకు, ఓ పెద్ద ఆశలు పెట్టేసుకోకు, అలా అంటూ ఉంటారు అంతే. ప్రతి వాళ్ళు పిలుస్తారు. నన్ను పిలిచిన నెక్స్ట్ పక్కన వీడియో ఉన్నాడు, ఆడికి వెళ్ళిపోయి హలో హౌ ఆర్ యూ ప్రియాంక మై లవ్. లవ్ ఈజ్ యూనివర్సల్. ఏ బాబాయ్, ఇదొక సంస్కారం, ఇదొక కల్చర్. సెంట్రల్ లండన్లో ఎక్కడ తెచ్చావు అనుకుంటున్నాను? ఎక్కడ అనుకుంటావు నువ్వు? సెంట్రల్ లండన్లోనే ఎక్కడ అనుకుంటున్నావు? నీకు మామూలుగా ఐడియా ఉందా? మన ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, తెలంగాణ రెస్టారెంట్స్ కానీ, తెలుగు రుచులు అని ఉన్నాయా? ఉన్నాయి, సెంట్రల్ లండన్లో కూడా ఉన్నాయి. అవునా? అయితే నాకు తెలుగు రుచులు కాదు, గోదావరి వంటలు ఉంటాయి. గోదావరి వంటలు కావాలంటే గోదావరి పోవాలి, సెంట్రల్ లండన్లో రాకూడదు. గోదావరి రుచులు కావాలంటే సెంట్రల్ లండన్లో. కోపడం కాదు, ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడే వెళుతున్నారు? సరే, ఇప్పుడు నాకు అందరూ వంటలు దొరుకుతాయి కదా తెలుగు రుచులు. అద్దుండాలి నా తెలియన. ఇమాజినేషన్ కూడా హద్దు ఉండాలా? మీరు ఏమి అడిగారు? అడ్డు ఉండాలి ఒకదానికి, ఏదన్నా కొంచెం. అరే మనం ఎక్కడున్నాం, మనం ఏంటి, మనం ఈ సెంట్రల్ లండన్లో నీకు గోదావరి రుచులు కావాలంటే ఉంటాయి, కానీ ఎత్తుకోవాలి. ఎక్కడో ఉంటాయి, అది ఈస్ట్ లేకపోతే సెంట్రల్ లండన్లో ఎవడొస్తాడు మనకి పాపం. వెతుకుతూనే ఉండు. పెద్ద పెద్ద బిల్డింగ్, గాలి కూడా అట్లనే. అక్కడి నుంచి ఈ వాహనాన్ని నడిపి ఆయన ఇంకా వెళ్ళట్లేదు అన్నామని కోపంతో ఎగరేసి కొడుతున్నాడు. ఆయనకి అర్థమవుతున్నట్టవా? ఆయనకి ముఖ చిత్రాలు అర్థం అవుతాయి. ఎస్ ప్లీజ్. సో నేను చెప్తాను, మేము ద షార్ట్కి వెళ్తున్నాం. బయట If you jump out in the traffic light, it's better for you, okay? All right.
We came to Central London. So surprise, చూడాలి ఎక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ అడ్జస్ట్ విత్ మై వాయిస్. థ్యాంక్ యూ సంకటానికి పెట్టాను. ఎందుకు మా ఇంట్లో దానికి బొక్క పెడతారా వాళ్ళు బొక్క షర్ట్ లోపలికి ఎక్కువ అనే హోటల్ ఉంది. 32nd ఫ్లోర్. అమ్మ నీ అమ్మ చెవులు గుయ్య ఉంటుంది. 32nd ఫ్లోర్ 15 సెకండ్స్లో తీసుకొచ్చారు. సెకండ్స్ దిస్ సైడ్ మా నీ అమ్మ బుజ్జి చాలా పగం. వచ్చాము. చెవులు గుయ్యానే బుజ్జితలే. 15 సెకండ్స్లో అంటే ఎగరేసుకొచ్చాడు లెఫ్ట్లో. ఫార్వర్డ్ అయితే మనం ఇంత మంగొచ్చు. నీకేమనిపిస్తుంది ఫస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా హై. చాలా అమేజింగ్గా ఉంది. కానీ ఇక్కడ అందరూ చాలా పోస్ట్గా ఉన్నారు కాబట్టి చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అదే మన ఊర్లో అయితే కేవ్వు కేకలు వేసేవాళ్ళం. బట్ మనం రేస్ గురంలో శృతి హాసన్ లాగా లోపల లోపల ఆనందపడతాం. యూజువల్గా లండన్ అయి చూసేటప్పుడు అదే చాలా హైట్లో ఉంటుంది. మనం ఎలా పెట్టి చూసినా కూడా కనిపించదు. ఇక్కడ నేను చూస్తుంటే లండన్ అయి చాలా చిన్నగా ఉంది. అది ఒక చిన్న జైంట్ వీల్ లా కనిపిస్తుంది ఇప్పుడు. ఐమ్ ఎక్సైటెడ్. ఫుడ్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంత ప్లేట్లోనే పెడతారు అంటే కొడతా ఇప్పుడు వాళ్ళు. మాకు ఈ పాష్ రెస్టారెంట్కి వచ్చినట్టు ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ పైన ఈ క్లాత్లు ఉన్నాయన్నమాట. ఆ క్లాత్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మూత తుడుచుకోవాలనుకున్నాం కానీ వచ్చి సైలెంట్గా పైన స్పూన్లు పక్కన పెట్టేసి ఆ క్లాత్ మామ పెట్టాడు. ఎలా పెట్టాడు చూపిస్తా చూడండి. సో ఏంటంటే ఆ క్లాత్ తీసి అలాగే ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఏంటి రియాక్షన్ ఏంటంటే
అప్పుడు అన్నట్లు 2 ఫోన్లు బ్యాగ్. Yes. నేను ఎప్పుడు అందరూ వీడియోలో రెస్టారెంట్‌లో అనిపించిన పెద్ద ప్లేట్లు చిన్నగా తీస్తారు డెకరేషన్ అంటే ఏంటో అనుకుంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాకా తెలీదు. థ్యాంక్ యూ. తిని తిని వస్తది. బీట్రూట్ సాలడ్ అంట అసలు ఇక్కడ దొరుకుతుందో లేదో మనకి. సో నైస్. I like it. గడ్డేయడం మాత్రం ఆపట్లేదు వాళ్ళు. వాళ్ళకి గార్డెన్ లో గడ్డి బాగా కాస్తుంది అన్నమాట. ప్రతి దాని మీద గడ్డేస్తున్నారు. బట్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. కమన్. దట్స్ ఫ్రెంచ్ టోస్ట్. అవే I'll keep it here. Very soothing. What's your feeling? సరే అండి వీటన్నిటికి ఎంత వేస్తారు అనుకోండి. ఇప్పుడన్నా ఈ టేస్ట్ తిన్నావా? లేదు ఫ్రాన్స్ వెళ్ళి పులావ్ తిన్నట్టుంది. బ్రిటిష్ రెస్టారెంట్ ఇలాగే ఉంటుంది. బ్రిటిష్ కల్చర్, బ్రిటిష్ రెస్టారెంట్ అంటే ఇలాగే ఉంటుంది. పేరుకే బ్రిటిష్ రెస్టారెంట్, ఇదేమో ఫ్రెంచ్ టోస్ట్, అదేమో ఐరిష్ ఫుడ్. గద్దలే వాళ్ళు సాఫ్ట్, చూడడానికి గడ్డి కాదు కానీ సాఫ్ట్. వెరీ సాఫ్ట్. వావ్. మార్చారా? అదే బాగుంది. రకరకాలుగా ఉన్నామా సార్? చిన్న సాల్ట్ లిక్విడ్. ఇందాక మీరు ఏదో క్రాబ్ అడుగుతా అన్నారు, ఇంకా నేను పచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు కాలు. కానీ బ్రిటిష్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ ఫర్ ద బ్రిటిష్ రెస్టారెంట్, వెరీ నైస్. ఇక్కడ పైన బాగా పైన స్విమ్మింగ్ పూల్ కనబడుతుందా? మనం ఇప్పుడు 32వ అంతస్తులో ఉన్నాం. అమ్మేది అమ్మ చూస్తుందా?
సో ఫార్ అంతా ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది. ఒక మెయిన్ స్టార్టర్, ఒక బఫే, సారీ మెయిన్ స్టార్టర్, ఒక మెయిన్స్, ఒక డెజర్ట్, అంటే 3 కోర్స్ మీల్ అన్నమాట. సో ఇప్పుడు మాది మెయిన్ స్టార్ట్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, లాస్ట్ ఇప్పుడు డెజర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫార్ నాకైతే అన్ని నచ్చినాయి. బుజ్జికి కొంచెం ఆమె గోదరమ్మాయి కాబట్టి కొంచెం టైం టైం పడుతుంది. స్పేస్ పోవాలి. ఏమన్నాడు? 3 for 30 years. So cute. చెప్పు. ఇది లేదు మెనూలో, అది కూడా లేదు మెనూలో. నువ్వు ఆర్డర్ పెట్టినప్పుడు, నువ్వు రిజర్వ్ చేసినప్పుడు బర్త్డే అని పెట్టావు కదా, అందుకే తెచ్చారనుకుంటా. But how do they know the 30? తిరిగి చూడండి. This is a small gift from our side for your birthday. ఓకే. అండ్ అది And he said 3 months for 30 years. యూ లైక్ Yes, it's so lovely. ఇంట్రెస్ట్. Yes, thank you. This is so delicious. Looking like so good. It's amazing. Thank you. 3 for 30 years. వాడు తెచ్చాడు, ఈమెకి బాగా నచ్చేసింది అనమాట. ఈ 3 తెచ్చాడు, 3 for 30 years. దట్స్ కాంప్లిమెంటరీ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఆల్సో బర్త్డేది. It's Christmas pudding. Famous British Christmas pudding. నాకు సగం ఉంచు పంపించండి ప్లీజ్. దించుద్దాం. ఇలా ఉంది తిన్ను. బాగా కింద నుంచి లేదు. అదేంటో చెప్పండి. వాట్ ఇస్ దట్? ట్రై ఇట్. ఇది ఆక్వా రెస్టారెంట్ ట్రఫల్. ఇట్స్ గుడ్. అది ట్రఫల్ కాదండి. ట్రఫల్. ట్రఫల్. హ్యాపీ బర్త్డే మా. ఏమైంది? నేను లిప్స్టిక్ ఏమైనా వేసుకున్నాను కదా, ఉడిపప్పడిలో ఉన్నాను.
దిస్ ఇస్ లైక్ ఏ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. లైక్ ద వే ద డెకరేటెడ్ థింగ్స్ ఇస్ సో గుడ్, వెరీ ఇంప్రెసివ్. అండ్ నాకు క్రిస్మస్ సీక్రెట్ గిఫ్ట్ కూడా ఇచ్చారు, లైక్ ఏ ప్రెజెంట్ కుకీస్. అది ఇంకా బాగుంది. దట్స్ ద ఫినిషింగ్ టచ్. ఇట్స్ టూ గుడ్. అండ్ చుట్టూ లండన్ అంతా చూస్తూ తినడం అనేది ఫస్ట్ టైం. సో ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ మై హస్బెండ్ గారు ఫర్ బ్రింగింగ్ మీ హియర్. థ్యాంక్ యూ, లవ్ యూ. నేను కొరియన్ డ్రామాస్ చూడను, ఊరికే అలా వచ్చింది ఫింగర్. నన్ను మళ్ళీ కామెంట్స్లో రచ్చ చేయకండి. థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు ఓకే. నా ఓవరాల్ బ్రంచ్ ఎక్స్పీరియన్స్ దశాడ్లో టూ గుడ్. అసలు చాలా బాగుంది. ఫుడ్ కూడా క్వాంటిటీ వైజ్ చూసుకుంటే మనం లైక్ మీ ఎస్పెషల్లీ ఏషియన్ ఫ్రమ్ గోదావరి గర్ల్, ఇట్ షుడ్ బి లైక్ బల్కీగా ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం క్వాంటిటీ అయినా సరే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. టూ గుడ్, టూ హైజీనిక్, చాలా బాగా చేశారు. అండ్ హాస్పిటాలిటీలో కూడా నెంబర్ వన్, వెరీ నైస్. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఐ లైక్ డిట్. తింటున్నప్పుడు ఆ చుట్టూ వ్యూ ఇదంతా కూడా సూపర్. అసలు సూపర్. ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దాట్ మచ్. టూ గుడ్ ఎక్స్పీరియన్స్. వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఓకే, ఈవెన్ దో ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ వన్ టైమ్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్, ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. నమస్తే. మళ్ళీ ఏం చెప్పండి.